యేసుతో 40 రాత్రులు అనే శక్తివంతమైన ఉపవాస దీక్షలో భాగముగా మరొక దినాన్న మనమందరము పరిశుద్ధ సంఘముగా కూడుకొని పరిశుద్ధుడైన దేవుని స్తుతించి గణపరచి ఆరాధించడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించారు. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు దేవుని నామము స్తుతి నొందదగినది. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై అసమానమైనటువంటి తేజోమహిమ కలిగిన గొప్ప దేవునిని కొద్ది నిమిషాలు మనమందరము కలిసి స్తుతించి గణపరిచి ఆరాధిద్దాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి, నాతో కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని గొప్ప నామంని స్తుతించి గణపరచండి. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచివాడా, గొప్పవాడా, పూజనీయుడా, ఆరాధనీయుడా, నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. మా యేసయ్య ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తూ ఉండగా ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడా, ఈ రాత్రి నీ అభిషేకమును, ఇదిగో నీ సన్నిధిని, నీ వరములను మా మీద కుమ్మరించండి అంటూ ఎవరికి వాళ్ళు హృదయపూర్వకంగా దేవుని అడుగుతారా? హల్లెలూయా 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 హల్లెలూయా. బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే, అతిథుడవు నీవే నా యేసయ్యా, ఆప్తుడవు నీవే, అతిథుడవు నీవే నా యేసయ్యా, ఆప్తుడవు నీవే. బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే, అతిథుడవు నీవే నా యేసయ్యా, ఆప్తుడవు నీవే, అతిథుడవు నీవే నా యేసయ్యా, ఆప్తుడవు నీవే. ప్రేమించువాడా, కృప చూపువాడా, నాతోనే ఉండి నన్ను నడుపువాడా, ప్రేమించువాడా, కృప చూపువాడా, నాతోనే ఉండి నన్ను నడుపువాడా, కాలాలు మారినా మారనివాడా, కాలాలు మారినా మారనివాడా, విడువవు నన్నెప్పుడు నా యేసయ్యా, మరువని తండ్రివయ్యా, విడువవు నన్నెప్పుడు నా యేసయ్యా, మరువను తండ్రివయ్యా. బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే, అతిథుడవు నీవే నా యేసయ్యా, ఆప్తుడవు నీవే. కారు చీకటి నన్ను కమ్ము వేళ, వెలుగు నీవై ఉదయించినావా, కారు చీకటి నన్ను వెలుగు నీవై ఉదయించినావా, నీవడిలోన నెమ్మదినిచ్చి, నీవడిలోన నెమ్మదినిచ్చి, కన్నీరు తుడిచావయ్యా నా యేసయ్యా, కౌగిట్లో దాచావయ్యా, కన్నీరు తుడిచావయ్యా నా యేసయ్యా, కౌగిట్లో దాచావయ్యా. బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే,
అతిథుడవు నీవే నా యేసయ్యా, ఆప్తుడవు నీవే. అతిథుడవు నీవే నా యేసయ్యా, ఆప్తుడవు నీ. ఈ లోకములో యాత్రికుడను, ఎవరు లేని ఒంటరినయ్యా. ఈ లోకములో యాత్రికుడను, ఎవరు లేని ఒంటరినయ్యా. నీవే నాకు సర్వము దేవా, నీవే నాకు సర్వము దేవా. చాలును చాలునయ్యా నా యేసయ్యా, నీ సన్నిధి చాలునయ్యా. చాలును చాలునయ్యా నా యేసయ్యా, నీ సన్నిధి చాలునయ్యా. బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే. అతిథుడవు నీవే నా యేసయ్యా, ఆప్తుడవు నీవే. అతిథుడవు నీవే నా యేసయ్యా, ఆప్తుడవు. మోడు బారిన నా బ్రతుకులోన నూతన చిగురును పుట్టించినావా. మోడు బారిన నా బ్రతుకులోన నూతన చిగురును పుట్టించినావా. నీ ప్రేమ నాలో ఉదయించగానే, నీ ప్రేమ నాలో ఉదయించగానే ఫలించే నా జీవితం నా యేసయ్యా, ఆనందమానందమే. ఫలించే నా జీవితం నా యేసయ్యా, ఆనందమానందమే. బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే. అతిథుడవు నీవే నా యేసయ్యా, ఆప్తుడవు నీవే. అతిథుడవు నీవే నా యేసయ్యా, ఆప్తుడవు నీవే. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమించువాడా, కృపచూపువాడా, నాలోనే ఉండి నన్ను నడుపువాడా. ప్రేమించువాడా, కృపచూపువాడా, నాలోనే ఉండి నన్ను నడుపువాడా. కాలాలు మారినా మారని వాడా, కాలాలు మారినా మారని వాడా. విడువవు నన్నెప్పుడు నా యేసయ్యా, మరువని తండ్రివయ్యా. ఈ మాట చెప్దాం అందరూ కలిసి. విడువవు నన్నెప్పుడు నా యేసయ్యా, మరువని తండ్రివయ్యా. కాలాలు మారిన మారనివాడు, విడువనివాడు, మరువని తండ్రి. ఆయన వడిలోనే మనకు నిజమైనటువంటి నెమ్మది, శాంతి, సమాధానము. మోడు బారిపోయిన జీవితాలలో నూతన చిగురులు పుట్టించేవాడు. ఈ రాత్రి గల సమయంలో పిల్లరా, అద్భుతమైనటువంటి ఆదరణతో కూడినటువంటి ఆరాధిస్తూ ఉండగా హృదయంలో ఉన్నటువంటి వేదన, దుఃఖము, చింత, బాధ, కలవరము పరిశుద్ధాత్మ దేవుడు తొలగించి నీ గుండె నిండా, నీ మనస్సు నిండా శాంతిని, సమాధానాన్ని, గొప్ప ఆదరణను ఈ రాత్రి కుమ్మరిస్తూ ఉన్నారు.
ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా మంచి యేసయ్య, ఈ 2024వ సంవత్సరంలో చల్లారిపోతున్న మమ్మను మండించి వెలిగించి పురికొల్పి నులివెచ్చని స్థితిలో ఉన్న మమ్ములను ఆత్మలో వర్ధిల్లుతూ అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి, నీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచడానికి, నీ సేవకుడిని ప్రేరేపించి నువ్వు ఏర్పాటు చేసినటువంటి ఈ శక్తివంతమైన ఉపవాస ప్రార్థనా దినములను బట్టి నీకు వందనాలు. ప్రతి రాత్రి మానకుండా తప్పకుండా క్రమము కలిగి నీ సన్నిధిలో మేమందరము పరిశుద్ధ సంఘముగా కూడుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉండగా నిశ్చయముగా అయ్యా, ఆనాడు ఎలీషా ప్రవక్త సునేమి పట్టణంలో ఉన్న గనురాలైన స్త్రీతో అన్నాడు కదా, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా ఎడలో కనుపరిస్థివే, నీకేం కావాలి అన్నట్టుగానే శ్రద్ధతో భక్తి చేస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో వారు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యములు జరుగునుగాక. మా శక్తి చేత, మా బలము చేత జరగని కార్యాలు నిశ్చయముగా నీ ఆత్మ చేత వారి జీవితంలో జరుగునుగాక. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ లేఖనములలో నుండి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ సేవకుని నిలబెట్టుకుని మా అందరితో మాట్లాడమని, వినగలిగే చెవి గ్రహించే మనసు మా అందరికీ దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. రెండు చేతులు పైకెత్తి దేవునికి మహిమ కలుగునట్టుగా ఒక మంచి స్తోత్రం చెప్దామా? దేవునికి స్తోత్రం. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామంలో ఈ రాత్రి దేవుని సన్నిధిలో, దేవుని సమ్ముఖంలో చేరి కూడి దేవుని గొప్ప నామమును స్తుతించి గణపరిచి ఆరాధిస్తున్నటువంటి దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ, అదేవిధంగా ఈ ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా ప్రార్థనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మంచిది ప్రియులరా, ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని మనం వినబోతున్నాం. తనకున్నదంతా కానుక పెట్టెలో వేసి దేవుని మహిమ పరిచిన బీద విధవరాలు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. తనకున్నదంతా కానుక పెట్టెలో వేసి దేవుని మహిమ పరిచిన బీద విధవరాలు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 16వ వచనాన్ని ఎవరైనా తీస్తే గనుక చదివి సహాయం చేయండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 16వ వచనం. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగజేయును, అది గొప్పవారి ఎదుటికి వారిని రప్పించును. దేవుడు ఈ రాత్రి ఈ వాక్యంలో నుండి మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామా? ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో జ్ఞాని అయిన సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి ఒక శ్రేష్టమైన విలువైన అమూల్యమైన మాటను సామెతల గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుకున్నాం. అక్కడ చదివి వింటూ ధ్యానిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకడు ఇచ్చు కానుక. ఎవరైనా కానివ్వండి, మనము ఇచ్చే కానుక మనకు వీలు కలగజేస్తుందట. ఏం కలగజేస్తుంది? మనము ఇచ్చే కానుక, మనము దేవునికి ఇచ్చే కానుక మనకు వీలు కలగజేస్తుంది. అది గొప్పవాని ఎదుటికి వానిని రప్పించును. ఆ కానుక ఎవరి దగ్గర రప్పిస్తుందట? ఒక మాట చెప్తాను. మనం కానుక ఇచ్చేటప్పుడు పాస్టర్ గారికి ఇస్తున్నాను, మనుషులకి ఇస్తున్నాను అన్నట్టుగా ఇస్తే గనుక మనకి పైసా ప్రతిఫలం రాదు. మనం ఇచ్చే కానుక ఎవరికి ఇస్తున్నాం? పాస్టర్ గారికా, మనుషులకా, లేకపోతే దేవుడికా? దేవునికి ఇస్తున్నాను అని ఆత్మ సంబంధమైన మనస్సుతో ఇస్తే గనుక అది మనకేం చేస్తుందో తెలుసా? వీలు కలగజేస్తుంది. ఏం కలగజేస్తుంది?
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొట్టమొదటిగా దేవునికి కానుకలు అర్పించిన వారు ఎవరో తెలుసా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొట్టమొదటిగా దేవునికి కానుకలు అర్పించిన వారు ఎవరో తెలుసా? కయ్యను, హేబేలు. కయ్యను, హేబేలు అనేవారే దేవునికి మొట్టమొదటిగా వారు కానుకలు అర్పించారు. వారు తల్లిదండ్రులు ఆదాము హవ్వలు పాపము చేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించి శాపమునకు గురై ఏదెను తోట నుండి నెట్టివేయబడి శపించబడిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, దేవుని కోపానికి దేవుని శాపానికి గురయ్యాము. ఏదో రకంగా మనము దేవుని కృపను పొందాలి అని ఆ కయ్యనులోను హేబేలులోను దేవునికి కానుకలు ఇవ్వాలి అనే మనస్సు కలిగింది. కానీ ఒక మాట చెప్తాను, ఏంటంటే కయ్యను హేబేలు ఇద్దరూ దేవునికి అర్పణలు అర్పించారు. కానీ హేబేలు దేవునికి నచ్చినది, దేవునికి ఇష్టమైనది, దేవుడు కోరుకుంటున్న దానిని అర్పించాడు. మీకు ఒక విషయం తెలుసా? హేబేలు అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించాడో తెలుసా? హేబేలు అర్పించిన అర్పణ దేవునికి నచ్చినది, దేవుడు కోరుకున్నది, దేవునికి కావలసిన దానినే హేబేలు అర్పించాడు. కానీ కయ్యను అర్పించింది కయ్యనుకు నచ్చినది. ఎవరికి నచ్చింది? దేవునికి నచ్చినది కాదు, కయ్యనుకు నచ్చినది, చెడిపోయినది, పనికి రానిది, మిగిలిపోయినవి. అందుకే దేవుడు దేవునికి నచ్చినవి, దేవునికి కావలసినవి అర్పించినటువంటి హేబేలు అర్పణనే లక్ష్య పెట్టాడు. కానీ తనకు నచ్చినవి దేవునికి అర్పించినటువంటి కయ్యను అర్పణను దేవుడు అంగీకరించాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మనం దేవునికి నచ్చేవి, దేవునికి కావలసినవి అర్పించాలా, లేకపోతే మనకు నచ్చినవి, మనకు ఇష్టమైనవి దేవునికి అర్పించాలా? దేవునికి ఏది నచ్చుతుందో, దేవునికి ఏది కావాలో, దేవునికి ఏది ఇష్టమో దానినే మనం అర్పించాలి. హేబేలు వరే ఆనాడు హేబేలు అర్పించిన అర్పణ దేవుడు అంగీకరించాడు. కయ్యను కోపానికి హేబేలు గురయ్యాడు. కానీ ఒక మాట చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో హేబేలు అర్పణను గూర్చి దేవుడు ఇచ్చిన సాక్ష్యం విశ్వాస వీరుల పట్టికలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల పట్టికలో మొట్టమొదటి విశ్వాస వీరునిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు హేబేల్. విశ్వాస వీరుల పట్టికలో మొట్టమొదటి విశ్వాస వీరుడని స్థానము, చోటు సంపాదించుకున్నాడు హేబేల్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన దానిని, కయ్యను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి ఏదర్పించాడు? దేవునికి కావలసినది, దేవుడు కోరుకుంటున్నది, దేవునికి నచ్చిన దానిని, శ్రేష్టమైన దానిని హేబేలు దేవునికి అర్పించాడు. కయ్యను శ్రేష్టమైన దానిని అర్పించలేదు, తనకు నచ్చిన దానిని, చెడిపోయిన దాన్ని, కుళ్ళిపోయిన దాన్ని, పనికిరాని దాన్ని దేవునికి అర్పించాడు. హేబేలు కయ్యను యొక్క కోపానికి గురై పిల్లరా హత్య చేయబడినా కానీ అక్కడ ఏమని రాయబడిందో తెలుసా? దేవుడు హేబేలు అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు, హేబేలు అర్పించినటువంటి ఆ కానుకను గూర్చి, అర్పణను గూర్చి, బలిని గూర్చి దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడట, అతడు ఆ విశ్వాసమును బట్టి, అతడు విశ్వాసముతో అర్పించినటువంటి ఆ శ్రేష్టమైన అర్పణను బట్టి దేవుడు నీతిమంతుడని సాక్ష్యము పొందాడట. దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుని ద్వారా అతడు అర్పించిన అర్పణను బట్టి హేబేలు నీతిమంతుడని దేవుని ద్వారా సాక్ష్యము పొందాడు. దేవునికి స్తోత్రం. కానుక హేబేలుని ఏం చేసింది? హేబేలు అర్పించిన అర్పణ హేబేలుని నీతిమంతునిగా మార్చలేదా? హేబేలు అర్పించిన అర్పణ ఏం చేసింది?
ఆ దేవుడే సాక్ష్యం పలికాడు. అతని అర్పణను గూర్చి దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు నీతిమంతుడని సాక్ష్యం పలికాడు. ఒకడు ఇచ్చు కానుక, ఎవరైనా కానివ్వండి. దేవుడు, మీకు ఒక మాట చెప్తా, దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు ఒక మాట చెప్తా. ఎవరైనా మనకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఆ గిఫ్ట్ చిన్నదా పెద్దదా, కాస్ట్లీయా చీఫా, ఖరీదైందా లేకపోతే విలువైందా విలువలేందా అనేది చూడకూడదు. ఎవరైనా మనకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే కనుక అది కాస్ట్లీయా చీఫా, విలువైందా విలువ తక్కువ అని ఎప్పుడు చూడకూడదు. ఇచ్చే మనిషి యొక్క మనసు చూడాలి. ఎలాంటి మనస్సుతో ఇచ్చారు అనేదే ప్రాముఖ్యం. ఇప్పుడు దేవుడు కయీను హేబేలు దగ్గర ఏం చూశాడు? మనస్సు చూశాడు. ఏం చూశాడు? మనస్ఫూర్తిగా దేవునికి నచ్చినది, దేవునికి కావలసినది, దేవుడు కోరుకున్న దానిని, శ్రేష్టమైన దాన్ని హేబేలు అర్పించాడు. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగజేస్తుందంటే దేవుడు ఆ మనిషి జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి, ఆశీర్వదించడానికి, అద్భుతాలు చేయడానికి, హెచ్చించడానికి, ఆ వ్యక్తి జీవితంలో ఏవైతే లోటుబాట్లు లేకపోతే పిల్లరా ఏవైతే కొరతలు ఉన్నవో వాటిని దేవుడు తీర్చడానికి ఆ విత్తినటువంటి ఇచ్చినటువంటి ఆ కానుక ఆ వ్యక్తి యొక్క జీవితంలో వీలు కలగజేస్తుంది, ద్వారాలు తెరవజేస్తుంది, మార్గాలు సరళం చేస్తుంది. అది గొప్పవాని ఎదుటికి వానిని ఎవరి దగ్గరికి రప్పిస్తుందట? గొప్పవాని దగ్గరికి రప్పిస్తుందట. తనకున్నదంతా కానుక పెట్టెలో వేసి దేవుని మహిమపరిచిన బీద విధవరాలు అనే అంశంలో ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము ఒక్కసారి మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం నుంచి 44వ వచనం వరకు చదువుదాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం నుంచి 44వ వచనం వరకు. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగజేయును, ఆ కానుక గొప్పవాని ఎదుటకు వానిని రప్పించును అని అన్నట్టుగా ఒకసారి సమాజ మందిరంలో యేసుక్రీస్తు ప్రభులు వారు వాక్యాన్ని బోధించి అని కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడో తెలుసా? కానుక పెట్టె ఎదుట కూర్చున్నాడట. ఎక్కడ కూర్చున్నాడమ్మా? అందరూ చెప్పాలి, ఎక్కడ కూర్చున్నాడు? అర్థమవుతుందా? అందుకే మనం కానుక వేసేటప్పుడు ఎలాంటి కానుక వేస్తున్నామో దేవుడు కానుక పెట్టి దగ్గర ఉంటాడా ఉండడా? ఇలా చెయ్యి మూసేసి మనం కొట్టు దగ్గర చెల్లని వాటిని, చిరిగిపోయిన వాటిని, పనికిరాని వాటిని అందులో వేసినా కానీ చూస్తాడు ఆయన. చూస్తాడా? చూడ్డా? అన్నీ చూస్తాడు ఆయన. ఎక్కడ కూర్చున్నాడని రాశాడంటే కానుక పెట్టె ఎదురుగా కూర్చున్నాడట. కూర్చుని ఏం చేస్తున్నాడు? కానుక పెట్టె దగ్గర కూర్చుని ఏం చేస్తున్నాడు ఆయన? జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. అప్పుడు చూచిన దేవుడు ఇప్పుడు చూస్తాడా? చూడ్డా?
ఎవరు ఎలాంటి కానుక వేస్తున్నారో, ఎలాంటి మనస్సుతో వేస్తున్నారో, ఏమి వేస్తున్నారో అన్నీ చూస్తాడు ఆయన. అన్నీ చూస్తాడు. కానుక పెట్టి దగ్గర అనేక మంది జనసమూహం వచ్చి కానుకలు వేయడం చూస్తున్నాడట. ఒకవేళ మీకు అర్థం అవడానికి చెప్తాను. కానుక పరిచర్య చేసేటప్పుడు, మీరు కానుకలు వేసేటప్పుడు నేను మీ చేతి వైపు చూస్తున్నాను అనుకు, ఇలా ఒంగోని కానుక పెట్టి దగ్గర ఎవరెవరెంత వేస్తున్నారని మీకు ఎలా ఉంటుంది? మీకు ఎలా ఉంటుంది చెప్పండి? పాస్టర్ గారికి మరీ చాదస్యం ఎక్కువైపోయింది, మధ్యకాలంలో డబ్బు పిచ్చి పట్టేసి నేను ఎంత ఎత్తే ఎందుకు అలా చూస్తున్నాడేటి అని అనుకుంటారు, అనుకోరా? మరి దేవుడు కానుక పెట్టిలో కానుకలు వేస్తున్న ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడట. కానుక పెట్టి ఎదురుగా కూర్చుని చూస్తున్నాడట. ఇంతలో ధనవంతులైన వారు వచ్చారట. ఆ ప్రాంతంలో ధనవంతులైన వారు, సంపన్నులు, శ్రీమంతులు అనబడిన వారు వచ్చి విశేషముగా సొమ్ము, విశేషమైనటువంటి ధనము, సొమ్ము ఆ కానుక పెట్టెలో కానుకలుగా వేస్తున్నారట. ఎవరు వాళ్ళు? ధనవంతులు. వాళ్ళందరూ వేయడం అయిపోయిన తర్వాత ఇంతలో ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు, ఎంత? మనలో చాలామంది ఏమంటారంటే, బీద విధవరాలు లాంటి దాన్ని ప్రభు అని నేను కూడా అని, ఏమిచ్చి నీ రుణం తీర్చగలను అని అంటాం. బీద విధవరాలు వలె 2 కాసులే ఉన్నాయి ప్రభువా, నేను బీద విధవరాలు లాంటి దాన్ని ప్రభువా అని మనం అంటకు సరిపోం. ఎందుకంటే ఆ బీద విధవరాలు 2 కాసులు కానుక పెట్టెలో వేసిందట. ఆ 2 కాసులు వేసిన వెంటనే యేసుక్రీస్తు ప్రభులు వారు తన శిష్యులను పిలిచాడు. అక్కడక్కడ ఉన్నటువంటి తన శిష్యుల్ని, ఒకసారి మీరందరూ నా దగ్గరకు రండి అని తన శిష్యుల్ని పిలిచి వాళ్ళతో ఏమన్నాడంటే, ఈ కానుక పెట్టెలో కానుకలు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలే ఎక్కువ వేసింది అని అన్నాడట. ఆ మాట ఏమైనా చెవులో సీక్రెట్గా చెప్పాడా అంటే, ఆ కానుకలు వేస్తున్న వాళ్ళందరూ వేస్తానే ఉండి వేసేసిన తర్వాత పక్కకి వెళ్ళి నిలబడితే గట్టిగా చెప్పాడు ఆయన. విశేషమైన సొమ్ము ఆ కానుక పెట్టెలో వేసిన వాళ్ళందరూ అలా ఆగిపోయి, 2 కాసులు వేసిన ఆ బీద విధవరాలే అందరికంటే ఎక్కువ వేసింది అనగానే వాళ్ళకి ఏమవుతుంది చెప్పండి? ఒళ్ళు మండిపోదా? కోపం వచ్చేదా? మేము ఎంతెంతో డబ్బులు కానుకలు వేస్తే ఆఫ్టర్ ఆల్ 2 కాసులు కానుక వేసిన ఈమె అందరికంటే ఎక్కువ వేసింది అంటున్నాడేటని చెప్పి వాళ్ళందరూ ఎంత సీరియస్గా, ఎంత కోపంగా చూసుంటారో. అయితే అక్కడ ఏం జరిగింది తెలుసా? వివరణ ఇచ్చేటప్పుడు వెంటనే ఏమని వివరణ ఇచ్చాడు? వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ, అంటే ఆ ధనవంతులు ఎందులోంచి వేశారు? సమృద్ధి. వారికి చాలా కలిగి ఉంది. వారికి కలిగిన సమృద్ధిలో నుండి కొంత తీసుకొచ్చి, అంతా తీసుకొచ్చి చేశారా? వారికి కలిగిన సమృద్ధిలో నుండి ₹1,00,000 ఉన్నవాడు 10,000 కానుకేయడం గొప్పేటి? ₹1,00,000 ఉన్నవాడు ₹1,00,000 కానుకేయడం గొప్పేటి? తమకు కలిగిన సమృద్ధిలో నుండి వారు కానుకలు వేసిరి. కానీ ఈమె తన లేమి, వాళ్ళ సమృద్ధిలో నుండి వేశారు. వాళ్ళు కానుక వెయ్యగా ఇంకా చాలా ఉంది వాళ్ళకి సమృద్ధి. కానీ ఈ బీద విధవరాలకి తన లేమిలో, అంటే బీదరికంలో ఉంది, తన దగ్గర ఏమీ లేదు. ఆ 2 కాసులు తప్ప మరి ఏ ఆధారము, ఏ ఆస్తి ఏమీ లేవు. తినాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, వైద్యం చేయించుకోవాలన్నా, ఏది చేయాలన్నా 2 కాసులు తప్ప ఇంకే ఆధారం లేదు. ఈ బీద విధవరాలు తనకు కలిగిన లేమిలో నుండి, చూడండి, తనకు కలిగిన లేమిలో నుండి తనకు కలిగినదంతయు, తనకు కలిగిన ఆ 2 కాసులు తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు, ఆ 2 కాసులే జీవనం. జీవనం సాగించాలి అని అంటే ఆ 2 కాసులే ఆమెకు ఆధారం. జీవనాధారమైన 2 కాసులు కానుక పెట్టెలో వేసేసింది. ఎవరి దగ్గరకు వచ్చింది ఆమె ఇచ్చిన కానుక? గొప్పవాడైన దేవుని యొద్దకు ఆమెను నడిపించింది. ఇదే విషయాన్ని మీరు లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మీరు చదువుకుంటే అక్కడ కూడా ఈ విషయాన్ని మీరు చదువుకోవచ్చు. చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో, కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న
ధనవంతులను ఆయన పారజూచెను. కానుకపెట్టిలో కానుకలు వేస్తున్న వాళ్ళని ఏం చేశాడట? దగ్గరకు వచ్చి ఎవరెవరు ఎంత వేస్తున్నారని పారజూసాడట. ఇక్కడ ఇంకా కొంచెం వివరంగా రాశాడు. అలా ఒకవేళ ఏ పాస్టర్ గారైనా కానుకల సమయంలో ఎవరెవరు ఎంత కానుకలు వేస్తున్నారని అలా పారజూసాడు అనుకోండి, పాస్టర్ గారికి మధ్య డబ్బు పిచ్చి పట్టేసింది బాగా అని అనుకుంటారు. పారజూసాడట. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ధనవంతులు తమ ధన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ బీద విధవరాలు తన లేమిలో తనకు కలిగినదంతయు, తన జీవనమంతయు వేసింది అనే మాటను ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వ్రాసాడు. మనం దేవుని కొరకు విత్తే ఏ రూపాయి వ్యర్థంగా పోదండి. ఈ బీద విధవరాలు గొప్పవాడైన దేవుని యొద్దకు నడిపించబడింది. అసలు మనలో చాలామంది ఏమనుకుంటామంటే, అడుగుడి మీకు ఇవ్వబడును అని అన్నాడు కదా అని తెగ అడిగేస్తాం. అడగమన్నాడు కదా అని పిల్లరా, మన కోసం, మన పిల్లల కోసం, మీ ఇంట్లో వాళ్ళ కోసం, మీ చుట్టాల కోసం, అందరి కోసం నువ్వే అడిగేస్తావు కదా. అసలు అడుగుడి మీకు ఇవ్వబడును అనే ఫార్ములా, ఆ సూత్రం దేనికి సంబంధించింది? పరిశుద్ధాత్మకు సంబంధించింది. తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అని రాయబడింది. మరి దేవుడు మనకి ఇవ్వాలంటే మనం ఏం చేయాలంటే, లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనంలో, లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనంలో, ఇయ్యుడి మీకు ఇయ్యబడును. అమ్మా, ఇయ్యుడి మీకు ఇయ్యబడును. మీరు మనుషులకు ఎట్టి కొలత కొలుస్తారో అదే కొలత మీకును కొలవబడును అని కూడా రాశాడు. అక్కడ రాశాడా? మీ బైబిల్లో ఉందా? ఇప్పుడు అంటే లేదు, కానీ ఒకప్పుడు పక్కింటోళ్ళని ఏం అడిగేవాళ్ళు? ఉప్పులు, పప్పులు, లేకపోతే బియ్యం, కారం తల కొట్టిచ్చారనుకోండి. మనం ఇచ్చేటప్పుడు తల కొట్టిచ్చామనుకోండి, వాళ్ళు ఇచ్చేటప్పుడు మనకు ఎలా ఇస్తారు? తల కొట్టే ఇస్తారు. ఇలా నిలబెట్టిస్తారా? మనం ఏ కొలత కొలుస్తామో అదే కొలత. ఇయ్యుడి మీకు అంటే మనము దేవునికి ఇస్తే దేవుడు మనకేం చేస్తాడు? మనం ఇచ్చిన దానిని ఆశీర్వదించి మనకి ఇస్తాడు. పిల్లలకి ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే, ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంటాం. కొంతమంది పిల్లల్ని చూసేసరికి కొనాలనిపిస్తుంది. కొనాలనిపించుకొని అప్పుడు ఏం చేస్తామంటే, కొన్నదెవరో మనమే. కొన్న తర్వాత ఏం చేస్తాం? ఒరే ఒక బిస్కెట్ పెట్టరా అని అడుగుతాం. ఎందుకు అడుగుతావు? ఆ కొన్నదానివి నువ్వే కదా, నువ్వే తినేయచ్చు కదా. మళ్ళీ ఆడికి ఇచ్చిందే కాకుండా చేయించాబండి ఎందుకు అడుగుతున్నావు అంటే, ఆడిది పెట్టే బుద్ధ, పెట్టలేని బుద్ధ. దేవుడు కూడా మనకు అన్నీ ఇస్తాడు. ఉద్యోగం ఇస్తాడు, వ్యాపారం ఇస్తాడు, నీకు కావలసినవి, నువ్వు అడిగినవి అన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అడిగినవి ఇస్తాడు, నువ్వు అడగకుండా నీకు కావలసిన వాటిని కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు దేవుని కొరకు ఎంతగా ఉపయోగపడుతున్నావు, దేవుని సంఘంలో, దేవుని పరిచర్యలో, దేవుని సువార్త కొరకు, దేవుని పరిచర్య అభివృద్ధి కొరకు నీవు ఎంతగా తోడ్పడుతున్నావు, ఎంతగా సహకరించగలుగుతున్నావు అని చూస్తాడు. దేవుడిచ్చిన దాన్ని నీ సొంత ఖర్చులకు, నీ అవసరాలకి, నీ మట్టుకు నువ్వు ఉపయోగించుకుంటే, ఓహో నీ వల్ల నాకే ఉపయోగం లేదు అని చెప్పి అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? బిగబట్టేస్తాడు. నా ప్రియులరా, దేవుడు మనకి ఇవ్వాలంటే, దేవుడు మనకు ఇవ్వాలి అని అంటే కనుక మనము దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. అమ్మా, దేవుడికి మనం ఇవ్వడం నేర్చుకోవాలి. చదివేసుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను. కాగా లోగడ ఇచ్చిదమని మీరు చెప్పిన ధర్మము, అంటే లోగడ అంటే మీరు ఎప్పుడో దేవునికి మొక్కుకున్నారు, ఏదో చేస్తాను, ఏదో కొంటాను, ఏదో అనుకున్నారు, ఇస్తానన్న కానుక ఆ ధర్మము పిసినితనముగా ఇవ్వకూడదట. అమ్మ, దేవునికి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వకూడదు?
దేవుని పరిచర్య దగ్గర, దేవుని పని దగ్గర పిసినారితనం అనేది మనం చూపించకూడదు. పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వలేనని. ఎలా ఇవ్వాలట? దేవునికి ఇచ్చేటప్పుడు పిసినారితనంగా బిగబట్టి ఇవ్వకూడదు, ధారాళముగా ఇవ్వాలట. ఇవ్వాలని చెప్పి సహోదరులను మీ వద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయటకై వారిని హెచ్చరించడం అవసరమని తలంచి. కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు కొంతమంది సహోదరులను పంపిస్తున్నాడు. మీరు పిసినారితనంగా ఇవ్వకండి కానుకలు, సహోదరులు ముందుగా పంపిస్తున్నాను, వారు జమ చేస్తారు వాటిని అని చెప్పి. చూడండి, కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట కొయ్యును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగానే పంట. అమ్మ ఇప్పుడు చెప్పండి, మనం ఎంత విత్తుకుంటే అంతే పంట. ఇప్పుడు మనం 10 విత్తితే దేవుడు 100 ఇస్తాడు. దేవుడు చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది కాబట్టి మనం 10 విత్తితే దేవుడు 100 ఇస్తాడు. మనం 100 విత్తితే దేవుడు 1000 ఇస్తాడు. మనం 1000 విత్తితే దేవుడు లక్షలు ఇస్తాడు. మనం లక్షలు విత్తితే దేవుడు కోట్లు ఇస్తాడు. మన చెయ్యి కంటే దేవుని చెయ్యి ఎప్పుడు కూడా పైనే ఉంటుంది. పిల్లరా, అక్కడ అంటున్నాడు, కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు. కానుకల కోసం, దశంభాగాల కోసం చెప్తే కొంతమంది క్రైస్తవులు వెంటనే ఏం చేస్తారు? పాస్టర్ గారు మొదలెట్టేశాడా? ఎక్కడికి తిరిగినా, ఏ ప్రసంగం చెప్పినా తిరిగి కానుకల కోసం చెప్పకుండా ఉండడం, దశంభాగాల కోసం చెప్పకుండా ఉండడం అంటూ కొంతమందికి ఈ ప్రసంగాలు ఇవ్వడం కోసం చెప్తే పిల్లరా కొంతమందికి నచ్చదో, సనుక్కుంటూ ఉంటారు. సనుగు కొనకయు. దేవుడికి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వకూడదు? సనుక్కుంటూ ఇవ్వకూడదు, బలవంతంగా ఇవ్వకూడదు, స్వేచ్ఛాపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవునికి ఇవ్వాలి. ఎవరో బలవంత పెట్టారని, ఎవరో నిన్ను ఫోర్స్ చేశారని ఇవ్వడం కాదు, కానీ ఇష్టపూర్వకంగా ఇవ్వాలి దేవుడికి. సనుగు కొనకయు, బలవంతం కాకయు, ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వాలి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. ఎవరిని ప్రేమిస్తాడట? దేవునికి ఎలా ఇవ్వాలి? హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, పిల్లరా ఇష్టపూర్వకంగా, ఉత్సాహముగా దేవునికి మనము ధారాళముగా ఇచ్చినప్పుడు, సమృద్ధిగా ఇచ్చినప్పుడు సమృద్ధిగానే మనము పంటను కొయ్యగలుగుతాం. ఒక బీద విధవరాలు తనకున్న లేమిలో తనకు కలిగినదంతయు దేవునికి ఇచ్చింది. గొప్పవాడైన దేవుని ఎదుటకు ఆమె నడిపించబడింది. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో అననీయ, సప్ఫీరా. అపోస్తుల హెచ్చరిక పుత్రుడైనటువంటి బర్నబా తనకున్నటువంటి చరస్థిర ఆస్తులను, భూములను అమ్మి అపోస్తుల పాదముల యొద్ద ఆ డబ్బంతా తీసుకొచ్చి పెట్టాడు. ఆదిమ సంఘంలో అతనికి గొప్ప పేరు వచ్చేసిందని ఈ భార్యాభర్తలు ఏం చేశారంటే, మేము కూడా మాకున్నది అమ్మి కానుకివ్వాలని అనుకున్నారు. వీళ్ళు కూడా పేరు కోసం అనుకున్న దానికంటే వాళ్ళు ప్రిల్లరా అమ్మిన స్థలం రేట్ ఎక్కువ వచ్చింది. భార్యాభర్తలు ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. సప్ఫీరమ్మ అననీయ గారితో ఏమందంటే, ఎక్కడా కలవలేని భార్యాభర్తలు డబ్బుల దగ్గరే కలిశారు. భార్య ఎరుకనే, అంటే భార్య చెప్పిన మాట విన్నాడు. విని అమ్మిన దానిలో కొంత దాచుకొని, ముందు నువ్వు వెళ్ళు అడుగుతాడు పాస్టర్ గారు, పేతురు గారు అడుగుతాడు, ఎంతకే అమ్మారా అంటే ఎంతకే అమ్మామని చెప్పు, తర్వాత నేను వస్తాను కొంత టైం అయిన తర్వాత. నన్ను అడుగుతాడు, నేను అలాగే చెప్తాను, మాట తేడా రాకూడదని ఇద్దరు బాగా ప్రిపేర్ అయిపోయారు. ఇంతలో వెళ్ళాడు అననీయ పేతురు దగ్గరికి కానుక పట్టుకెళ్ళి ఆయనకి ఇస్తే ఆయన అన్నాడు, పేతురు గారు, అననీయ మీ భూమిని ఇంతకే అమ్మారా అంటే ఇంతకే అమ్మాము. ఆ ధనము నీ దగ్గర ఉన్నప్పుడు అది నీదే కదా, పరిశుద్ధాత్మను మోసం చేయడానికి నీ భార్య నువ్వు ఎందుకు ఏకీభవించావు అని ఆ మాట చెప్పగానే అక్కడే పేతురు కాళ్ళ దగ్గర పడి చచ్చిపోయాడు. ఇంతలో భార్యకు తెలియకుండా భర్తకు సమాధి కార్యక్రమం చేసేసారండి. భార్యకు తెలియకుండా భర్తకు సమాధి కార్యక్రమం అయిపోయింది అక్కడ. ఇంతలో భార్య వచ్చింది, భార్యకి ఏం తెలీదు, వచ్చింది, అమ్మా సప్ఫీరమ్మా ఇంతకే అమ్మారా భూమి అంటే ఇంతకే అమ్మాం అని చెప్పింది.
వెంటనే పేతురు గారు అన్నాడు, నీ భర్తను మోసుకొని పోయిన కాళ్ళు ఇక్కడే ఉన్నాయి, వాళ్ళు ఇంకా కాళ్ళు కూడా కడుక్కోలేదు, నిన్ను కూడా మోసుకుపోతారు అన్నాడు. అంతే, అక్కడ పడిపోయింది, చచ్చిపోయింది, ప్రాణం వదిలేసింది, ఆవిడ కూడా మోసుకుపోయారు. మీకు అర్థమవుతుందా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే,